సార్ ఒక అన్నగారు చూడండి చిన్న ఒక బాబు సార్ తీసుకొని అయినా ఒక పూట భోజనం చేసుకోమని 10 మందిలో ఒక 100 రూపాయలు కానుకలు ఇచ్చి ఉన్నారు. వాళ్ళు కూడా వాళ్ళకి సార్ ఆ పైన భగవంతుడి స్వామి, ఆ వినాయకుడి స్వామి, ఆ సాయిబాబా తండ్రి ఎల్లప్పటిగా చల్లగా కాపాడగొడతాము. మనకు అన్నగారికి 2 చేతులతో నమస్తే. చూడండి సార్ ఇక్కడ పేరు వద్దన్నారండి. తీసుకో బాబు ఒక పూట భోజనం చేసుకోమని ఈ రాత్రి కూడా ఒక 200 రూపాయల కానుకలు ఇచ్చి ఉన్నారు. మన వాళ్ళకి చూడండి సార్ ఒక ఆడి ఒక పాపతో పనితనాలు చూపించినామండి. అయ్యా సర్కస్ పనులు ఉన్నాయి సార్ చూపిస్తాను, వెళ్ళిపోవద్దండి. 2 చేతులతో నమస్కారం అన్నా. ఈ సర్కస్ వాళ్ళకి రాత్రి కూడా ఒక 100 రూపాయల కానుకలు ఇచ్చి ఉన్నారు. వాళ్ళు కూడా వాటికి సార్ ఆ వినాయకుడి స్వామి వెళ్ళపడిగా చల్లగా కాపాడగొడతారామో. అయ్యగారికి 2 చేతులతో నమస్కారం అన్నా. ఇప్పుడు ఆ పనితనాలు వద్దన్నా. ఇనుప రాడ్ ఉంది కదమ్మా, ఇనుప ఒక రాడ్ తీసుకురావాలి బాబు. 2 చేతులతో నమస్కారం అన్నా. సర్కస్ వాళ్ళకి రాత్రి కూడా 10 మందిలో ఒక 100 రూపాయల కానుకలు ఇచ్చి ఉన్నారు. మన బాబు గారికి 2 చేతులతో నమస్కారం అయ్యా. ఇదిగన్నా ఒక ఇనుప ఒక రాడ్డు సార్, ఇనుప ఒక రాడ్డు రోడ్డు మీద కొట్టి చూపించమంటావా? రావాలంటే కష్టం. ఇదిగో చూడండి సార్ ఒక ఇనుప ఒక రాడ్ అన్నా. ఇనుప ఒక రాడ్డు ఇది ఇక్కడ పెట్టేసి ఇలా ఒక చేతితో వంచేస్తారు పాప, ఇలా ఒక చేతితో ఊరినైనా ఇలాగా వంచేస్తే ఒక చేయి పట్టు అంటారండి. ఇదిగో ఛాతీతో వంచేస్తారు అమ్మాయి, ఛాతీ పట్టండి. ఇదిగో తలకాయ బుర్రతో, తలకాయ బుర్ర పట్టండి. మరి ఇదే ఒక రాడ్డు ఎక్కడ పెట్టి వచ్చేయాలమ్మా? ఊరు నాయనోయ్ అన్న తినే గొంతు పీకిన పెట్టాలి సార్. అన్న ఒక మాట్లాడే ఒక గొంతు అండి, ఒక భోజనం చేసే ఒక గొంతు అన్న. అన్న తినే గొంతు పీకిన పెట్టి ఇలాగ స్ట్రైట్ గుంజి రాడ్డు సార్. ఇది ఇలాగ 2 మడతలుగా వంచేయాలి. మరి వంచేయమంటావా? ఊరు నాయన నేను కాదు ఆడపిల్ల వంచేస్తారా అంటే మన సర్కస్ లో ఒక ఆడి ఒక పాప ఉందన్నా. అది ఒకసారి రోడ్డు పైన వచ్చేయాలి. మరి స్టేజ్ మీద వచ్చే అమ్మాయిలు అమ్మాయిలు చూడండి. ఒక మనిషి అన్న తినే గొంతు పీకిన పెట్టారు. ఒక ఇనుప ఒక రాడ్డు సార్, ఒక చేత్తో కాదు ఒక కాలుతో కాదు సార్, పీకిన పెట్టి ఒక రాడ్డు, ఒక రావుడు చేతుల బాణమలాగా 2 మడతలుగా వచ్చేయాలి. మా చెల్లెమ్మ నువ్వు బాధపడమకమ్మాయి, నువ్వు ఏడుమకమ్మా. ఇదే ఒక రాడ్డిని 2 మడతలుగా వంచేయాలి. మరి వంచేస్తావా? అరే జాగ్రత్త, మెల్లిగా పాట పెట్టాలి అమ్మాయిలు. గంటలు ఉప్పరిలే అమ్మాయిలు, గంటలు ఉప్పరిలే గట్టిగా వంచాలి అమ్మాయిలు. మరి గట్టిగా దప్పడమ్మా. ఏడు మొక్క పాప, నువ్వు బాధపడమొక్క తల్లి. చూడండి సరే ఒక ఇనుప ఒక రాడ్డు సార్, అన్న తీర గొంతు పీకిని పెట్టి 2 మడతలుగా వచ్చేస్తుంది అన్నయ్య. అమ్మాయి నువ్వు ఏడు మొక్కు బాధపడమకమ్మా. ఇదే ఒక రాడ్డు ఇక్కడ దగ్గరికి 2 మడతలుగా వచ్చేయాలి. జాగ్రత్త హుషార్ వచ్చారు, గడిగా వచ్చారు అమ్మాయి.
చాలయ్యా బెల్లిగమ్మ కొద్దిగా పిల్లవాళ్ళకి చల్లమతని అయి మీ ఒక పిల్లలకి ఒక బడిలో పెట్టి నేర్చుకుని ఒక విద్య అండి సార్. అయ్యా మన సెంటర్ లో మన ఒక గ్రామం అండి. నేను కూడా కళాకారుతో వచ్చాను సార్. చిన్న చిన్న పిల్లలు తీసుకుని వచ్చాను. ఒక బండి సామాన్లతో వచ్చాను. ఒక డీజే సామాన్లతో వచ్చాను. అయ్యా ఒక కిరాయితో తీసుకొచ్చానన్నయ్య. ఒక రోజుకి ఒక 5,000 రూపాయలు కట్టాలండి సార్. అదే ఒక బండికి అదే ఒక మైక్ సెట్ కండి అన్న. మన సెంటర్ లో మన ఒక గ్రామంలో మనగా ప్రోగ్రాం చూసి వెళ్ళిపోవద్దండి సార్. ఆ దేవుడు ఆ భగవంతుడి స్వామి ఆ కనకదుర్గమ్మ తల్లి ఆ రాముల స్వామి మీ చేతులు గాని మీ ఇంట్లో గాని మీ జేబులు గాని ఇచ్చి ఉందా? అది ఒక అన్నగారు ఇచ్చారు ఒక 200 రూపాయలు. ఒక అన్నగారు ఇచ్చారు ఒక 100 రూపాయలు. అలా 10 మంది 10 కళాకారులు సహాయకరం చేస్తే నేను కూడా ఒక పూట భోజనం చేసుకుంటానన్నా. అయ్యా నేను కూడా ఒక మైక్ సెట్ కిరాయితో వచ్చాను సార్. మీరందరూ కూడా సహాయకరం చేయాలని మరి కొట్టరమన్నా. ఒక ఆడి ఒక పాపతో పనితలను చూపించినమండి. ఇప్పుడు ఆ పనితలను వద్దన్నా రెండో పనితలను చూపిస్తాను. ఆ మెల్లిగా పాట పెట్టారు తల్లి. అయ్యా రావాలమ్మా రావాలి. అది ఆ పిండి ఎక్కడ పెట్టాలమ్మా? జాగ్రత్త అమ్మాయి కొద్దిగా గట్టిగా దమ్పడాలి పాప. మరిగా చూడండి సార్ మన సెంటర్ లో మన ఒక గ్రామంలో అండి. మరి నేను కూడా చిన్న చిన్న పిల్లలతో మీ గ్రామం ఆశ కూడా వచ్చానన్నా. ప్రోగ్రాం చూసి వెళ్ళిపోవద్దు సార్. ఈ రాత్రి కూడా మీరందరూ కూడా సహాయకరం చేస్తే నేను కూడా ఒక పూట భోజనం చేసుకుంటానన్నా. అయ్యా మీకు అందరికీ 2 చేతులతో నమస్కారం అండి. నమస్కారం దేనికి పెట్టారంటే అయ్యా ఒక కడుపు గురించి అన్నా. మీరు చూసేది ఒక కంటి సరదా, నేను చేసేది ఒక పూట భోజనం గురించి అండి సార్. అయ్యా బొమ్మాలి ఒక్కసారి అదిగో మనకి టేజ్ మీదకి వెళ్ళిపోమ్మా. మనకి టేజ్ మీదకి వెళ్ళిపోవాలి. చూడండి సార్ ఒక ఖాళీ ఒక కర్ర అండి. పాప ఖాళీ ఒక కర్ర తీసుకోమ్మా. అయ్యయ్యో మన సెంటర్ లో మనం ఒక గ్రామంలో చూసారన్నా మనకు ఆ పాప ఇక భోజనం తినలేదండి సార్. మరి అదే ఒక పాప ఏం చేయాలంటే చేతుల కర్ర వదలకుండా ఒక విష్ణు చక్ర లాగా అదిగో చూడండి సార్. మరి ఇక సర్కస్ వాళ్ళకి ఈ రాత్రి కూడా అది కన్నా ఒక డాబా వాటర్ గారు సార్ ఒక బిడ్డలకి ఒక తల్లి గారు అన్నా తీసుకోరాయినా ఒక పూట భోజనం చేసుకో అనే 10 మందిలన్నా. అదిగోండి ఒక 5 కేజీల బియ్యం ఇచ్చారు అన్న. ఒక 5 కేజీల బియ్యం ఇచ్చారు. అది ఆడవాళ్ళకి మనకు చూడండి సార్ చీరలు కూడా సహాయకరం చేశారు. ఇదిగన్నా ఒక 500 రూపాయలు అండి అన్న. ఒక 500 రూపాయలు కానుకలు ఇచ్చి ఉన్నారు. మన అన్నగారి పేరు మీద ఒక్కసారి గట్టిగా చెప్పలు పడతామండి. గట్టిగా చెప్పండి. మన తల్లి గారి పేరు మీద గట్టిగా చెప్పండి అయ్యో. మరి వాళ్ళ కుటుంబాలకి సార్ ఆ కనకదుర్గమ్మ తల్లి ఆ రాములూరు స్వామి ఆ వినాయకుడి స్వామి వెల్లప్పటిగా చల్లగా కాపాడగొడతారాము. మనకు ఆ తల్లి గారికి 2 చేతులతో నమస్కారం అండి సార్. అయ్యా ఒక పాప చూడండి సార్ చేతుల కర్ర వదలకుండా ఒక విష్ణు చక్ర లాగా గిరిగిరా 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 తిప్పాలి. పాప తిప్పేస్తావా? కర్ర తిప్పేస్తావమ్మా? అది మెల్లిగా పాట పెడతాను. కంగారు పడవద్దండి. అదిగా పాట వదిలేస్తాను. కంగారు పడవద్దమ్మా. పాట వదిలేస్తాను. అదిగా పాప ఒక్కసారి మన టేజ్ మీద వెళ్ళిపోవాలయ్యా. పాప కొద్దిగా టేజ్ మీదకి వెళ్ళిపోవాలి. మెల్లిగా సార్. ఆహా హే హసరణీయ హే కార్యమత్ శబాష్. అదిగనా పాప చూడండి సార్ ఒక ఆడి ఒక పాప అండి. అమ్మాయి ఒక్కసారి నిప్పులు తయారు చేయమ్మా. ఆ కర్రకి ఒక్కసారి నిప్పులు తయారు చేయి. చూడండి సార్ ఒక అమ్మాయి అన్న ఆడి ఒక పాప ఖాళీ ఒక కర్ర తిప్పేసింది సార్. ఇక్కడ చూసే వాళ్ళకి చిన్నలకి పెద్దలకి ఎవరికి నచ్చలేదండి అన్నా. మన సెంటర్ లో మన ఒక గ్రామంలో ఏం చేయాలంటే మరి అదే ఒక పాప ఒక నిప్పుల గుండం సార్ ఒక నిప్పుల కర్ర ఒక్కసారి గట్టిగా తిప్పేయాలన్నా. మరి ఆ పాప చేతికి ఇచ్చేయమ్మ కర్ర ఒక్కసారి చేతికి ఇచ్చేయాలి. మన సెంటర్ లో మన ఒక గ్రామంలో
అదిగో పాప కర్ర తీపేస్తుంది. ఆహా కంగారు పడేదా పాప, మరిగా పాట పెట్టేస్తాను. ఆ పేరా పాప పెరగమ్మా. మరిగా చూడండి సార్, ఒక జాతకగా మాత్రమే ఒక చిన్న ఒక పాప సార్, అదే ఒక అమ్మాయి అండి. చేతుల కర్ర వదలకుండా ఒక విష్ణు చక్రలాగా గిరిగిరా గిరిగిరా తిప్పేసిందయ్యా. ఎప్పుడు ఆ పనితనాలు వద్దన్నా మన సెంటర్ లో మన ఒక గ్రామంలో సార్ కుర్రవాడి DJ Nuenter Remix. ఆదిగో ఆదిగో మెల్లిగా మెల్లిగా. చేయగానే తగలకుండా రెండో పలక పైకి లేపేసి ఒక 10 అడుగులు నడిచి రావాలన్నా, ఒక 10 అడుగులు నడిచి రావాలండి. మరి అదే ఒక పాప కొద్దిగా బింది కొద్దిగా పళ్ళతో పైకి లేపేస్తారా. ఇక జాగ్రత్త పనితనాలు చూపించమ్మాయి. ఆహా అదిగా చూడండి సార్, మన సెంటర్ లో మన ఒక గ్రామంలో మన పాప అదే ఒక బిందె కొద్దిగా కింద వదలకుండా ఒక విష్ణు దగ్గరగా గిరిగిరా గిరిగిరా తిప్పేయాలమ్మా.
అరే జాగ్రత్త సార్ చల్లగరి ఏ చల్లగరి మరి జాగ్రత్త మా కాలు జారిపోద్దండి అదే ఒక బింది కొద్దిగా పక్కన పెట్టాలమ్మా ఇక మనకి తల్లిగారు చూస్తున్నారు అమ్మగారు చూస్తున్నారన్నా కాలికి చూస్తున్నారు అడితలో చూపించాలి తన దాతని గారు మా అడగలు సోదు బిల్లిగా పాట పెట్టాలమ్మా చాలు తన కాలం మన పాపలోనమ్మా చాలా వదిలేండి రెండు కాళ్ళు రెండు చేతులు ఒక తలకాయ తన పోలేని మన పాపలే అది అనగా జాగ్రత్త అమ్మా బాధపడమాకమ్మా తల్లి అదే ఒక రింగులు మెల్లిగా తప్పించాలని మరీ మరీ కోరుతున్నాము అలియా ఉండాలి ఆ అయ్యా పంపించాలండి చందలు పంపించారమ్మా చందలు పంపించారయ్యా గాలిగా చూసి వెళ్ళిపోవద్దండి తల్లిగారు తప్పించాలి సరిపడ ఆపారమ్మా కర్ర తీసుకెళ్ళాలి చూడండి సరే మనకు సెంటర్లో మన ఒక గ్రామంలో అదిగండి ఒక ఇనుప ఒక రింగులతో పనితనాలు చూపించిన మన ఇప్పుడు ఆ పనితనాల వద్దని సార్ ఏది మన సర్కస్లో మనగా గోడిగుంట బ్రహ్మానంద గారు సర్కస్లో చిన్న ఒక కర్రతో పనితనాలు చూపిస్తాను ఆ మెల్లిగా పాట పెట్టలేయా
నమస్కారాలయా. మరిగా చూడండి సార్, మన బోడిగుండు బ్రహ్మానంద గారండి. అది ఒక ఎదురు ఒక కర్ర మీద కట్టేసాను. ఏమండి బోడిగుండు బ్రహ్మానంద గారు, మీరు అక్కడ పడరండి సార్. గట్టి కట్టేశారు, గట్టిగా ఉండాలి. మీరు కానీ భయంతో ఉచ్చపోసారా నా నోట్లో పడుతుంది. ఏంటి పొద్దునైపోయిందా? ఒరే నువ్వు గట్టిగా ఉండాలరా బాబు. మరి ఇదే ఒక కర్ర బిడ్డ కొద్దిగా పైకి లేపేస్తాను. అది జాగ్రత్త, మెల్లిగా పాట బిడ్డమ్మాయి. పగిలిన కోట